వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు మొబైల్ కోర్టు. దానితో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు అంబటికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబటికి ఒక కేసులో మాత్రం అంటే పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాత్రం స్టేషన్ బెయిల్ లభించింది. కానీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాత్రం కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. దానితో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రి అంబటిని బయట వదిలిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందన్న పోలీసులు అంబటిని అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందన్న పోలీసులు 14 రోజుల రిమాండ్తో పాటు పోలీస్ కస్టడీకి సైతం అంబటిని అప్పగించాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రిపై దుర్భాషలాడారని దానికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్రెజెంట్ చేశారు. అంబటిపై నమోదైన కేసులు రుజువైతే 7 ఏళ్ల పైన శిక్షలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకు రిమాండ్ విధించడంతో పాటు విచారణ కోసం తమ కస్టడీకి కూడా ఇవ్వాలని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోరారు.